హలో మై డియర్ లీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఉమేష్ నందన్ని. మీరు చూస్తున్నారు ఉమేష్ తెలుగు లగ్జరీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే, ఎలాంటి జాయినింగ్ ఫీ లేకుండా ఫ్రీగా మనం అప్కమింగ్ డేస్లో చాలా విలువైన సంపద కలిగిన ఏవైతే క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో, సో అలాంటి క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ నేను మీ ముందుకు ఈరోజు తీసుకుని రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మీరు ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఫ్రీ అండి. అలాగనేసి ఈ రోజు నుంచి మీరు ఇక్కడ కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారనేసి నేను చెప్పను. మనం గనక ఈ ఒక ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం కూడా ఏ విధంగా అయితే 2009లో బిట్ కాయిన్ లాంచ్ అయిందో, ఆ రోజు ఎవరైతే బిట్ కాయిన్ని కొనుక్కొని ఉంచుకున్నారో ఈ రోజు వాళ్ళు కొన్ని కోట్లలో సంపాదించారండి. అదే విధంగా అలాంటి ఒక ప్రాజెక్టే, ఫ్రీ ప్రాజెక్టే నేను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. అయితే రండి, ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలాగే మీరు గనక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్కమింగ్ డేస్లో మీ ముందుకు అద్భుతమైన ఆపర్చునిటీ తీసుకొని వస్తాను. ఈవెన్ ఈ రోజు మీరు తెలుసుకోబోయే ప్రాజెక్ట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా ఫ్యూచర్లో నేను మీ ముందుకు ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం రూబీ కాయిన్ గురించి అయితే తెలుసుకుందామండి. రూబీ కాయిన్ అనేది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఏదైతే మనకు బిట్ కాయిన్ లాంచ్ అయిందో, చాలా రకాల కాయిన్స్ కూడా లాంచ్ అయినాయి మార్కెట్లో, వాటి విలువ కమ్యూనిటీ బేస్ మీద చాలా పెరిగిపోయిందండి. సో అదే విధంగానే మనం కూడా అప్కమింగ్ డేస్లో కొన్ని కోట్లలో సంపాదించబోతున్నాము, అదే రూబీ కాయిన్ ద్వారా. అయితే రూబీ కాయిన్ని మనం ఇప్పుడు పొందడానికి ఏమైనా డబ్బులు కట్టాలా, జాయినింగ్ ఫీజు ఉంటుందా అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అస్సలు అవసరం లేదండి. రూబీ కాయిన్ అనేది కంప్లీట్గా ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు రూబీ కాయిన్స్ని మైనింగ్ చేయడం వల్ల సప్లై చేయడం స్టార్ట్ చేశారండి. సో దాదాపు 21 మిలియన్ సప్లై అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. 21 మిలియన్ అంటే చాలా తక్కువ అండి. అంటే దాదాపు 2,10,00,000 కాయిన్స్ మాత్రమే వీళ్ళు మైనింగ్ ద్వారా సప్లై చేయడం స్టార్ట్ చేశారు. చాలా తక్కువ అనేసి చెప్పొచ్చు. ఎక్కడైతే సప్లైయింగ్ తక్కువ ఉంటుందో అక్కడే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఆ ఫార్ములాని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే ఈ ఒక రూబీ కాయిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, దీన్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, XRB అనే ఒక కాయిన్ ఉందండి. ఆ XRB కాయిన్ క్రియేటర్ వచ్చేసి హాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్. సో ఆయన XRB కాయిన్ క్రియేటర్ అనేసి చెప్పొచ్చు. సో ఈయనకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందండి. సో మామూలు వ్యక్తి కాదు, ఈయన చాలా పై స్థాయిలో ఉండే వ్యక్తి అనేసి చెప్పొచ్చు. సో అలాంటి వ్యక్తి రూబీ కాయిన్ ప్రాజెక్ట్ ని కూడా మన ముందుకు తీసుకుని రావడం జరిగింది. అయితే ఈ రూబీ కాయిన్ అనేది ఆల్రెడీ బయింగ్ సేలింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో బయింగ్ సేలింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్కమింగ్ డేస్ లో వీళ్ళు ఒక రూబీ కాయిన్ మినిమం లిస్టింగ్ వెళ్ళడానికి, అంటే లిస్టింగ్ లో వెళ్ళడానికి మినిమం ప్రైస్ వచ్చేసి $2 నుంచి $5 వరకు మినిమం లిస్టింగ్ ప్రైస్ తో వెళ్దామని ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ లోనే బయింగ్ సేలింగ్ కూడా జరుగుతూ ఉంది. ఒక $7, $10 వరకు బయింగ్ సేలింగ్ కూడా జరుగుతూ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది 100% సేఫ్ ఉంటుంది, ఎవ్వరికి రిస్క్ ఉండదు. ఎందుకు, ఇక్కడ ఏదో మనము ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇక్కడ లక్షలు పెట్టేసి మనం ఈ రూబీ కాయిన్ ని కొనాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ గా ఫ్రీగా ఈ రూబీ కాయిన్స్ ని మనం సంపాదించవచ్చు. అది ఎలా సంపాదించాలో, ఏ విధంగా సంపాదించాలో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనం రూబీ కాయిన్ ని ఇప్పుడు గనక సంపాదించుకొని పెట్టుకున్నట్టయితే రాబోయే కాలంలో మీరు మీ ఇంటికి కోటీశ్వరులు అవుతారండి. మీరు మీ ఫ్యామిలీలో ఫస్ట్ కోటీశ్వరుడు అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి రూబీ కాయిన్స్ ని ఇప్పుడు ఏ విధంగా మనం మైనింగ్ చేసి ప్రతిరోజు సంపాదించాలో డీటెయిల్గా తెలుసుకుందాం రండి. మై డియర్ ఫ్రెండ్స్, మన రూబీ కాయిన్ అనేది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా మనం ఇక్కడ అద్భుతమైన ఆదాయాన్ని చూడగలుగుతాం. అయితే రూబీ కాయిన్ అనేది మనకు ప్లే స్టోర్లోనే కాదు, ఈవెన్ యాప్ స్టోర్లో కూడా ఉంది. ఎవరైతే iOS వాడుతున్నారో, యాపిల్ ఫోన్ వాడుతున్నారో, సో మనం హ్యాండ్రైడే కాకుండా యాపిల్ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి రూబీ కాయిన్ అనేసి సెర్చ్ చేయడం వల్ల
ఇక్కడ నాకు యాప్ అనేది ఉంటుందండి, వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, మన లోగో కూడా చూసుకోవచ్చు, డైమండ్ లోగో ఉంటుంది. అండ్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయాలండి. ఓపెన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. కింద రిజిస్టర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ ఆప్షన్లోకి అయితే మనం వెళ్ళిపోవాలి. అండ్ రిజిస్టర్ విత్ గూగుల్ అనేసి ఉంటుంది. రిజిస్టర్ విత్ గూగుల్ ని క్లిక్ చేసేసి ఇక్కడ మన ఫోన్లో ఏవైతే మెయిల్ ఐడీలు ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయండి. మీకు నచ్చిన మెయిల్ ఐడి అయితే ఇక్కడ రిజిస్టర్ అయిపోండి. మెయిన్ థింగ్, మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని పాస్వర్డ్ మీకు గుర్తుండాలి. అలాంటి మెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వండి. పొరపాటున పాస్వర్డ్ గుర్తులేని మెయిల్ ఐడితో అయ్యారంటే సో మీకు ఫర్గెట్ పాస్వర్డ్లు అండ్ ఓటీపీలు ఏవైతే కోడ్స్ ఉన్నాయో అవి రాకుండా మిస్ అయిపోతాయండి. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ యూజర్ ఐడి కావచ్చు, మొబైల్ నంబర్, ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుందండి. సో వీటన్నిటిని నేను ఫిల్అప్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, అన్ని డీటెయిల్స్ నేనైతే ఫిల్అప్ చేసేసాను. యూజర్ నేమ్ ఇచ్చేసాను. యూజర్ నేమ్ అనేది మీకు నచ్చినట్టు మీరు యూజర్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, మొబైల్ నంబర్ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తుంది వేరే కంట్రీది సెలెక్ట్ అయి ఉంటుందండి. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసేసుకొని ఇండియా అనేసి పెట్టుకోవాలండి. మనం ఇండియన్స్ కాబట్టి, ఇండియన్ కంట్రీలో నుంచి మనం మైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఇండియా అనేసి పెట్టేసుకోవాలి మనము. ఎస్, ఇండియన్ ఫోన్ నంబర్, పిన్ ఆ నంబర్ వచ్చేసింది ఇప్పుడు, +91 అనేసి. అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ రిఫరల్ కోడ్ అడుగుతుందండి. నా ఒక రిఫరల్ కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో UTL 9398 నా ఒక రిఫరల్ కోడ్ అండి ఇది. UTL 9398 అనేసి పెట్టేసేయండి. సో నా రిఫరల్ కోడ్తో అయినట్టయితే మీరు నా కమ్యూనిటీలోకి వస్తారండి, అంటే నా టీంలోకి వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూని అయితే క్లిక్ చేసేయండి. సో కంటిన్యూని క్లిక్ చేసి రిజిస్టర్ కింద ఆప్షన్ కనిపిస్తుంది, రిజిస్టర్ అనేసి ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసేయాలి. సో లోడ్ అవుతుంది. లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఎస్, సక్సెస్ఫుల్గా అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సైన్ ఇన్ అయితే అవుదాము. ఏదైతే మనం పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్, సక్సెస్ఫుల్గా అయితే నేను ఇక్కడ లాగిన్ అయిపోయానండి. మీ ఫోన్లో పాస్వర్డ్ సేవ్ ఆప్షన్ కనుక వస్తే పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మైనింగ్ ఎలా చేయాలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మైనింగ్ చేశారంటే సరిగ్గా మళ్ళీ 24 అవర్స్ తర్వాత మైనింగ్ టైం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి 24 గంటలకి ఒక మైనింగ్ ఉంటుందండి. మైనింగ్ చేసిన ప్రతిసారి మనకి ఇక్కడ కాయిన్ రావడం జరుగుతుంది. ఏదైతే రూబీ కాయిన్ ఉందో ఆ రూబీ కాయిన్ రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం లైవ్గా మైనింగ్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడు ఐడి అయితే ఓపెన్ అయిపోయింది, నాది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే సో ఒక సింబల్ ఉందండి, సో ఒక సుత్తి సింబల్ ఉంది, దీన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో మైనింగ్ మనం ఏ కంట్రీ నుంచి చేస్తున్నాము, ఇండియన్ కంట్రీ నుంచి చేస్తున్నాం కాబట్టి సో ఇండియా అనేసి సెలెక్ట్ చేసేసుకుంటామండి, మైనింగ్ ఇండియా. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, మనం అగ్రీని అయితే క్లిక్ చేసుకోవాలి. ఎస్, సక్సెస్ఫుల్గా మైనింగ్ అనేది అయిపోయిందండి. ఇలా మనకు ఒక పాపప్ వస్తుంది, ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ అయితే క్లిక్ చేసేయాలి. సక్సెస్ఫుల్గా మైనింగ్ అయితే అయిపోయిందండి. సరిగ్గా మనకు 24 అవర్స్ తర్వాత ఈ మైనింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు కాయిన్ రావడం జరుగుతుందండి. ఈ విధంగా రెగ్యులర్గా ప్రతి 24 అవర్స్కి మనం డైలీ చేసే దాన్ని బట్టి మనం ఇక్కడ రూబీ కాయిన్స్ని సంపాదించండి. సో చాలా అద్భుతమైన అవకాశం అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే బిట్ కాయిన్ లాంచ్ అయిన టైంలో మనకు ఏం మాత్రం నాలెడ్జ్ లేదు. ఆ టైంలో ఎవరు చెప్పే వాళ్ళు కూడా లేరు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కానీ ఇప్పుడు మనకు ఎంతోమంది యూట్యూబర్లు ఉన్నారు, ఎంతోమంది మనకు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అప్డేట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టయితే 100కి 100% అండి మనం కూడా అప్కమింగ్లో సో క్రిప్టో కరెన్సీలో ఒక మంచి ఇన్కమ్ని సంపాదించుకోవడానికి అద్భుతమైన అవకాశమే మన రూబీ కాయిన్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా రూబీ కాయిన్కి సంబంధించిన అప్డేట్లు కానీ, ఇంకా ఏ విధంగా మనం ఐడిని క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఇందులో వ్యాలెట్ని క్రియేట్ చేసి ఇందులో సంపాదించిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళకి ఏ విధంగా అమ్మాలి, వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను అప్కమింగ్ డేస్లో మీ ముందుకు తీసుకొని వస్తానండి. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మనము ఎవ్రీడే మైనింగ్ చేయాలి. ఎవ్రీడే మైనింగ్ చేసిన తర్వాత 30 డేస్ 30 రోజుల తర్వాత కంపెనీ మనకు కేవైసీ కోసం డీటెయిల్స్ అడుగుతుందండి. సో అప్పుడు కేవైసీ కోసం డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇమిగ్రేషన్ అయితే జరుగుతుంది. వన్స్ ఇమిగ్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఇవి మన ఐడి అనేది పర్మనెంట్ అయిపోతుంది. ఐడి అనేది వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే 30 డేస్ మనం
ఇక్కడ మైనింగ్ చేయాలి. ఆఫ్టర్ 30 days వీళ్ళ ప్లాట్ఫామ్ లో 30 days మైనింగ్ చేయడం ద్వారా కాయిన్స్ వస్తాయి, ప్లస్ కేవైసీ ఆప్షన్ వస్తుంది. కేవైసీ ఆప్షన్ వచ్చినప్పుడు మనం కేవైసీని కంప్లీట్ చేసుకోవాలండి. సో నాకు కేవైసీ ఆప్షన్ వచ్చినప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో నా ఒక రిఫరల్ కోడ్ ని వాడేసి మీరు కూడా ఇదే విధంగానే మైనింగ్ స్టార్ట్ చేసుకోండి. ఫర్దర్ గా వ్యాలెట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో అవన్నీ అప్కమింగ్ డేస్ లో మీ ముందుకు వీడియోస్ అయితే తీసుకొని వస్తానండి. సో మీకు క్లియర్ కట్ గా రూబీ కాయిన్ గురించి అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను లీడర్స్. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తో అయితే కలుద్దాం. అండ్ అలాగే మీరు గనక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఒకసారి నా ఛానల్ని మొత్తం చూడండి. ఎన్నో రకాల అద్భుతమైన ప్లాట్ఫామ్ల గురించి నేను షేర్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చండి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ నా ఛానల్ ఎంతో ఉన్నాయి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ కావాలంటే మీరు నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ఉమేష్ నందన్.